ఆదాము హవ్వలను సౌదీ అరేబియాలో ఎక్కడ ఖననం చేశారు? బైబిల్ ప్రకారం ఈవ్ సమాధిని సౌదీ అరేబియాలో ఖననం చేశారు. కనీసం చాలా మంది ముస్లింలు అదే నమ్ముతారు. ఈవ్ సమాధి జద్దాలో ఉంది. ఈ నగరం పేరు జద్దా నుండి వచ్చిందని కొందరు వాదిస్తున్నారు. అరబిక్లో అమ్మమ్మ అనర్థం. ఇది అందరికీ అమ్మమ్మ అయిన ఈవ్ను సూచిస్తుంది. ఆ సమాధి నిజమైన పురావస్తు ప్రదేశం. ముస్లిం సంప్రదాయంలో ఆదాము హవ్వలు వేరువేరు జీవితాలను గడిపారు. ఆదాము మక్కాకు బహిష్కరించబడ్డాడు. ఈవ్ను జద్దాకు పంపారు. ఆమె తన జీవితాంతం జీవించింది మరియు అక్కడే ఖననం చేయబడింది. సమాధి గురించి మొదటి ప్రస్తావన 12వ శతాబ్దానికి చెందినది. అక్కడ ఎవరు ఖననం చేయబడ్డారో ఎవరికీ నిజంగా తెలియదు. 1975లో సౌదీ అధికారులు సమాధిని కాంక్రీటుతో మూసివేశారు. తీర్థయాత్రలను నిరుత్సాహపరిచేందుకు ఇది జరిగింది. ఆదాము చివరి విశ్రాంతి స్థలం విషయం మరింత క్లిష్టంగా ఉంటుంది. దాని గురించి మొదటి ప్రస్తావన 1వ శతాబ్దానికి చెందినది. ఆదాము హవ్వలు యూదుల అపోకలిప్స్ ఆఫ్ మోషేలో వివరించబడింది. సొలొమోను దేవాలయంలోని బలిపీఠం ప్రపంచానికి కేంద్రంగా ఉందని అది చెబుతోంది. ఇది ఏదేను తోటకు కూడా ప్రవేశద్వారం. ఇక్కడే ఆదామును సృష్టించి ఖననం చేశారు. తొలి క్రైస్తవులు దీనిని తమ సొంత గోల్గోథా పురాణానికి అనుగుణంగా మార్చుకున్నారు. వారు బలిపీఠాన్ని యేసు సిలువ వేసిన స్థలంతో భర్తీ చేశారు. అది ఆదామును తిరిగి బ్రతికించింది మరియు ఆ రోజున జెరూసలేంలో చాలా మందికి కనిపించిన సాధువులను ఆయన నడిపించాడు. నేడు గుర్తించబడిన ఆదాము సమాధి లేదు.